ర్యాలీ వాహనం మొదలవుతుంది. ఐరాజరెడ్డి నాయకత్వం, ఐరాజరెడ్డి నాయకత్వం. ఇచ్చిన హామీలు అమల్లోకి లేవు సార్. ఆడబిడ్డ నిధి అమల్లో లేదు, రైతులకు సంబంధించి చేయడం లేదు, నిరుద్యోగులకు ఏ హామీలు అమల్లో లేవు సార్. కాబట్టి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ఎన్నికలకు ఏ హామీలు అయితే ఇచ్చిందో ఇప్పటికైనా కళ్ళు తెరిచి తప్పకుండా ఈ హామీలు అమలు చేయాలని చెప్పి మా పార్టీ పిలుపు మేరకు ఈ ర్యాలీ చేసి మీకు రిప్రజెంటేషన్ ఇస్తున్నాం సార్. తప్పకుండా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళు నిద్ర లేచి ఖచ్చితంగా ఈ హామీలు అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి సార్. మా పార్టీ తరఫున దాని వినియోగంలోకి తీసుకుని రాలేకపోయినారు. అదేవిధంగా వేంపల్లెకి ఎవరు పోయినా కూడా గుట్ట మీద కొండ మీద అద్భుతంగా మనం నిర్మాణం చేపట్టిన డిగ్రీ కాలేజ్ కనిపిస్తుంది. వేంపల్లెలో డిగ్రీ కాలేజ్ అద్భుతంగా మనం ఆ నిర్మాణ పనులు చివరిలో ఆగిపోయినాయి. ఆ ఆగిపోయిన పనులను ఈ రోజు వరకు 2 ఏళ్ళు అయితే ఈ రోజు వరకు మీరు చేపట్టాల. మరి దీనికే మీరు విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. వేంపల్లెలో దాదాపు రోడ్ల వైడనింగ్ కోసం వేంపల్లె టౌన్ లో 70 కోట్ల రూపాయలు పరిహారం కింద జగనన్న ప్రభుత్వం చెల్లించి రోడ్లన్నీ మంజూరు చేసి రోడ్ల పనులు దాదాపు 50-60% పనులు అయిపోయినాక మీ ప్రభుత్వం వచ్చింది. ఏమైనా కొంచెమైనా పనులు ముందుకు తీసుకెళ్లగలిగారని చెప్పి నేను వీళ్ళని ప్రశ్నిస్తా ఉన్నా. ఈ మాదిరి ఏ ఒక్కరిని మరీ ముఖ్యంగా పులివెందుల అర్బన్ లో జగనన్న కాలనీలో జేఎన్టీయూ బ్యాక్ సైడ్ దాదాపు 7,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినారు, ఇల్లు మంజూరు చేసినారు జగనన్న. మరి చేసిన తర్వాత ఆ 7,000లో 5,000 ఇళ్ల దాకా ఆర్సీ లెవెల్, ఆర్ఎల్ లెవెల్ లేకుంటే కంప్లీషన్ లెవెల్కి వచ్చినాయి. మిగతా 2,500 ఇల్లు ఇంకా బేస్మెంట్ లెవెల్లో ఉంటాయి. మరి 2 సంవత్సరాలు అయితే రాక్రీట్ సంస్థను నిర్మాణం చేయొద్దు అని చెప్పి వాళ్ళని బ్యాన్ చేశారే. పోనీ ఈ 2 సంవత్సరాల్లో మీ భుజాల మీద వేసుకొని ఏమైనా ఆ పనులు ముందుకు తీసుకెళ్లారా అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని కనీసం ఒక్క ఇంటికైనా పేర్చారా అని చెప్పి నేను వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నా. ఒక్క ఇంటిగా కూడా పెట్టలేదు. 2 సంవత్సరాల విలువైన కాలం అయిపోయింది. మన హయాంలో 5 ఏళ్లలో 2 సంవత్సరాలు కోవిడ్కు పోయింది. 3 సంవత్సరాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి మిగిలింది. ఆ 3 సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు. మరి మీ దగ్గర విలువైన కాలం 2 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పటికీ ఏ ఒక్క పైన మెడికల్ కాలేజీ అయినా, వేంపల్లి అభివృద్ధి అయినా, కాలేటి వాగు చక్రాయపేట మండలానికి సంబంధించిన కాలేటి వాగు డ్యామ్ కంప్లీషన్ అయినా, చక్రాయపేటలో ఇరిగేషన్ సమస్యలు పూర్తిగా కంప్లీట్ చేయడమేనా? మీరు ఒక్కసారి ఆలోచించండి. అన్ని మండలాలకు టీబీసీ నీళ్ళన్నా వస్తాయి, నిమ్మాల బ్రాంచ్ నీళ్ళన్నా వస్తాయి, లేకపోతే జీకేఎల్ఐ నీళ్ళన్నా వస్తాయి. చక్రాయపేటకు మాత్రమే ఈ 3 సిస్టమ్స్ లో ఏ ఒక్క సిస్టమ్ నీళ్ళు కూడా చక్రాయపేటకు. అది ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు జిఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ లింకేజ్ కింద చక్రాయపేటలో 0.2 టీఎంసీ ఉండే రిజర్వాయర్లు కాలేటి వాగులు 1.2 టీఎంసీకి పెంచి చక్రాయపేటకు సంబంధించిన నీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కారం చేద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పిస్తే, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులను ముందుకు తీసుకెళ్లే విషయంలో కనీసం ఒక్క రూపాయి పనైనా మీరు చేసినారా అని చెప్పి నేను మీ అందరినీ కూడా ప్రశ్నిస్తా ఉన్నాను. మరి దేనికయ్యా, దేనికి విజయోత్సవాలు, దేనికి విజయవంతంగా పులివెందులకు కన్న వేసి దోపిడీ చేసినారు. దానికి విజయోత్సవాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలా. గడిచిన 2 ఏళ్లుగా వీళ్ళు విజయవంతంగా చేసిన పనులు 3 మాత్రమే. విజయవంతంగా చేసిన పనులు కేవలం 3 మాత్రమే. చక్రాయపేటలో పాపాకి నదీ గర్భంలో ఇష్టం వచ్చినట్టు రోజు కొన్ని 100 ట్రక్కుల్లో ఇసుక దోపిడీ చేసి పక్క రాష్ట్రాలకు సైతం పంపించారు. దానికి విజయోత్సవ ర్యాలీ చేస్తున్నారు. అదేవిధంగా వేంపల్లి మండలాలు జగనన్న హయాంలో అభివృద్ధికి నిలయాలుగా ఉంటే వీళ్ళ హయాంలో